విజయసాయి రెడ్డి అయ్యా మీద ఎందుకంత వైసీపీకిలోని ఓ వర్గం కుట్ర పన్నుతోందని ఆయన అంటున్నారు. ఎందుకని విజయసాయి రెడ్డికి సంబంధించి అట్లాంటి దుష్ప్రచారం చేస్తుంది అనుకోవచ్చు? అంటే ఇందాక శివపార్వతి గారు అన్నట్లుగా పార్టీని వీడితే ఎవరిపైనైనా అట్లాగే చేస్తుందా, లేదా ఈయన కౌంటర్గా ఏదైతే చెప్పారో నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేకూరుస్తున్నారు పార్టీలోని ఓ వర్గం ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసి నేను మౌనంగా ఉండడం కొంతమందికి నచ్చట్లేదు అని వైసీపీలోని కొంతమందికి అని అంటున్నారు. ఎట్లా చూస్తారు ఒక అనలిస్ట్గా రెండు వర్షన్స్ని మీరు ఎట్లా చూస్తారు? వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని కానీ, లేదా విజయసాయి రెడ్డి గారు ఏదైతే ట్వీట్లో ప్రస్తావించారో ఈ అంశాన్ని కానీ? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉందండి ఈ వ్యవహారం చూస్తుంటే. ఉమ్, తర్వాత వాళ్ళ అపరిపక్వత కూడా తెలుస్తా ఉంది. ఉమ్, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా సుదీర్ఘంగా చూడాల్సి వస్తుంది ఈ ప్రతి అంశాన్ని. ఉమ్, ఈ అశ్వదృష్టితో చూడటం ఒకటి, ఓర్పు లేకపోవటం, నేర్పు లేకపోవటం కూడా బయటికి తెలుస్తుంది. ఉమ్, ఈ కోటరీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఒక విషయ పరిజ్ఞానం లేదు, ఒక వ్యూహం కూడా లేదు. ఉమ్, ఏం చేస్తే అది మనకి ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది అనేది. ఉమ్, ఎవడైనా చెట్టు కొమ్మ మీద కూర్చుని నరుక్కునేవాడు ఎలా అంటాడో, ఇవాళ వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఈ కూటమిలో ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులు కూడా ఉమ్, సేమ్. అది ఈయన చెప్పినట్టు, విజయసాయి రెడ్డి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డికి కనుక వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషులు, నిజమైన విఘ్నత ఉన్న వ్యక్తులు అయితే ఆయనకి నష్టం చేసే పరిస్థితి ఇప్పుడు, అందులో ఇది చాలా కీలకమైన దశలో ఉన్నాయి ఈ కేసులన్నీ. అవును, ఇవే కాకుండా ఆ 22 కేసులు జాతీయ స్థాయిలో ఈడీ విజిలెన్స్ కేసెస్ కూడా ఎనీ మూమెంట్ విచారణ డే బై డే జరిగే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు పదే పదే దాని మీద ఆదేశాలు ఇస్తుంది. ఇంతకాలం ఒక రకంగా బీజేపీ కూడా చూసి చూడనట్టుగా ఉంది, కానీ ఇప్పుడు పరిస్థితి ఒక రకంగా జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతిష్ఠ కూడా మసకబారే పరిస్థితికి వచ్చింది. బీజేపీకి మాతృగా అయిన ఆర్ఎస్ఎస్ కూడా ఇలాంటి ఆ, అవినీతి పరుణ్ణి మీరు ఎంతకాలం సహిస్తారు, అతని మీద విచారణని ఎందుకు మీరు స్పీడప్ చేయరు అనే ప్రశ్న కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఉమ్, ఈ పరిస్థితుల్లో వీళ్ళు తెలిసి తెలియకుండా ఇవాళ ఈ విజయసాయి రెడ్డిని రెచ్చగొడితే, ఆ, విజయసాయి రెడ్డి వాళ్ళ పిల్లిని గనక బోన్లో పెట్టి కొడితే ఎలా తిరగబడుతుందో, విజయసాయి రెడ్డి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డినే చెప్పుతో కొట్టినట్టు మాట్లాడాడు. ఉమ్, నేను గనక తలుసుకున్నానంటే మీ పరిస్థితులు ఇంకా చాలా ఘోరంగా ఉంటది. అసలు ఈ కుంభకోణం ఒక లిక్కర్ కుంభకోణమే గురించి కాదు, ఇంకా అనేక కుంభకోణాలు కూడా నా కడుపులో పెట్టుకున్నానే తప్ప బయటికి చెప్పానా? అవన్నీ చెబితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అసలు అతను ప్రజా జీవితంలో ఉండగలుగుతాడా? అతను మిగిలిన జీవితం మొత్తం జైలు పాలే అవుతుంది అన్న పరోక్ష సంకేతాలు కూడా పంపాడు. తర్వాత ఈ కోటరీలో ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి గనక మేలు చేసే వ్యక్తులైతే నన్ను ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ అనేది ఆ అవివేకం. అసలు నా అంతటి నేనే సంయమనం పాటిస్తూ దూరంగా ఉంటున్నాను ఈ రాజకీయాలన్నిటికీ, అన్ని పదవులు కూడా వదులుకుని నన్ను ఎందుకు ఈ వివాదాల్లోకి తీసుకొస్తున్నారు? ఒకవేళ నిజంగా తెలుగుదేశంలోనే నేను జారదలుచుకుంటే, ఇంతకుముందు వారు చెప్పినట్టు చౌదరి గారు, శరత్ చౌదరి గారు, ఆయన దగ్గర డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే అంత చొరవ ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన తారక రత్న గారు చనిపోయిన అవును, టైంలో దాదాపు చొరవ ఉంది, ఒక 3-4 రకంగా రోజులు బంధుత్వం కూడా ఉంది కదా. బంధుత్వం ఉంది. వీళ్ళంతా కలిసి కూడా కూర్చోవాల్సి వచ్చింది కదండి ఒక అవును, అశుభ కార్యక్రమంలో. అవును, అప్పుడు కూడా ఇలాంటివి కూడా కొన్ని రేపాను అవును, వైఎస్ఆర్సీపీలోను, జనరల్ పబ్లిక్ లో కూడా. అవును, కానీ ఆయన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. అంటే పార్టీ నుంచి విడిపోయే ఒక 1 మంత్ ముందు కూడా ఆయన అసలు ఊహించలా. అంటే పార్టీని ఈ స్థాయిలో వదిలి వెళ్ళిపోయే దశ వస్తుంది తనకని. చంద్రబాబు నాయుడు గారు కనుక 29లో బతుకుంటే నేను ఆయన చుక్కలు చూపిస్తానని కూడా మాట్లాడాడు. ఉమ్, కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేగా ఉండి ఉమ్, అసలు ఆయనే పార్టీలోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్, అప్పుడు ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ నాకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పాడు. అలాగే షర్మిల గారితో, విజయం గారితో కూడా నాకు వ్యక్తిగతమైనటువంటి ఇదేం లేదు, నేను ఆస్తులకు సంబంధించి ఇచ్చిన దొంగ సాక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒత్తిడి మూలాన చెప్పాల్సి వచ్చిందే తప్ప ఈ వాస్తవాలు కాదని కూడా చెప్పాడు. ఉమ్, ఆ విధంగా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఒక రకంగా సైలెంట్ గా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి విఘ్నత లేకుండా ఆయన్ని రెచ్చగొట్టడం మూలన వైఎస్ఆర్ సిపికి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా తీవ్రమైన నష్టం జరిగింది ఇవాళ. ఉమ్, తర్వాత ఇంకోటి, విజయసాయి రెడ్డి కూడా ఇంకోటి ఏం చెబుతున్నాడంటే, నేను జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు, ఓన్లీ A1 పేరు చెప్పాను అంటున్నాడు. కానీ ఇండైరెక్ట్ గా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టుతో బయర్లు చుట్టుతున్నాడండి. ఉమ్, ఆటోమేటిక్ గా A1 గనక సూప్ లో పడ్డాడంటే
పాత్రధారే సూట్లో పడితే సూత్రధారి ఎందుకు పడ్డు? ఈ ఈ అన్ని కుంభకోణాల్లోనూ ప్రధాన లబ్ధిదారు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ కాకినాడ పోర్టు విషయంలో కానీ, కాకినాడ సెస్ విషయంలో కూడా ఆయన చెప్పాడు. రెండోది, ఇప్పటికి కూడా లిక్కర్ కేసులో ఇంకా మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ పిలవండి, నేను వస్తానని కూడా చెబుతున్నాడు. వాలంటీరింగ్ చేస్తున్నాడంటే ఓ రకంగా విజయసాయి రెడ్డి గారు కూడా ప్రిపేర్ అయిపోయాడు. ఆయన డైరెక్ట్ గా చెప్పటం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తనని ఇంత పార్టీలో అవమానకరమైన పరిస్థితిలో పంపాడు కాబట్టి ఆయన కూడా శివుని ఎత్తున్న మనిషే కదండి. కాకపోతే లౌకికంగా మాట్లాడుతున్నాడే తప్ప ఆయన మనసులో కసి లేదు, లేకపోతే ఆయన యోగిగా మారిపోయాడు, నిజమైన ఆధ్యాత్మికతలో ఉన్నాడు అనుకోవడానికి ఏం వీల్లేదు. ఖచ్చితంగా ఎవరికైనా ఉంటది, సహజం కూడా. తను మరి అన్ని రకాల కేసుల్లో తనతో పాటు అంటకాగి ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి పడిన శిక్షలో సగమైనా కూడా ఇతను విజయసాయి రెడ్డి పడే అవకాశాలు కదండి. ఏమండి? అవును, హలో, చెప్పండి సార్. అప్పుడు సగం శిక్ష ఈయనకి కూడా పడే పరిస్థితి ఉంది. ఇవన్నీ నేను ఓర్చుకున్నాను. తర్వాత పార్టీ పెట్టడానికి కావాల్సిన నైతిక మద్దతు, సాంకేతికంగా గైడెన్స్ అన్ని నేను ఇచ్చాను. అయినా నన్ను పార్టీలోంచి తోసేసి సజ్జల రామకృష్ణారెడ్డి బోర్డాన్ని తీసుకొచ్చి సెకండ్ పొజిషన్ లో పెట్టాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా హాని జరిగితే ఈ కోటరీ వాళ్ళు చేస్తున్న పనులు మాలని, అంటే తను రెచ్చిపోతే జరిగే హాని జగన్మోహన్ రెడ్డికి జరిగితే లబ్ధి మాత్రం ఈ కోటరీలో ఒక వ్యక్తి లబ్ధి పొందుతాడు అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడు అవుతాడు. ఒక రకంగా ఈ పార్టీ మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకోలేక వాళ్ళ ట్రాప్ లో పడ్డాడు అన్నట్టుగా కూడా పరోక్షంగా ఆయన చెప్పకనే అన్ని చెప్తున్నాడు. ఇప్పుడు రానంటూనే చిన్నది బ్రాహ్మణుడు వారి గుడికి వచ్చి అన్నట్టు విజయసాయి రెడ్డి గారు తను ఆడదలుచుకున్న గేమ్ చాలా కాంపిటెంట్ గా ఆడుతున్నాడండి. అందులో ఇంకా సందేహం ఏమి లేదు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగ్గి ఉండటం అవసరం. ఇంకా ఎంత తొందరగా ఆయన్ని రెచ్చగొడితే ఇంకా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అదే కనుక ఆయన జోలికి వెళ్లకుండా ఉంటే ఇవాళ ఇన్ని బయటకు పెట్టాల్సిన అవసరం విజయసాయి రెడ్డికి లేదు కదండి. తర్వాత ఇంకోటి, అసలు ఆ వీడియోలు కూడా ఏముందంటే రెండు విడివిడిగా తీసిన వీడియోస్. ఇప్పుడు ఒక ఫంక్షన్స్ కి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్తారు. ఎవరైనా ఒక పెద్ద మనిషికి ఏదైనా యాక్సిడెంట్ ఒంట్లో బాగోనప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా వెళ్ళి పలకరిస్తా ఉంటారు. దాన్ని కుట్ర పన్నడానికే కలిశారను ఇంకోలాగా ఆపాదిస్తే కరెక్ట్ కాదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు అనేక సందర్భాల్లో కలుస్తారు. ఇప్పుడు నేను 79 నుంచి జర్నలిజం లో ఉన్నామండి. మేము అనేక సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీలు చాలా కత్తులు దూసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్ గా ఏదైనా ఇట్లాంటి ఫంక్షన్ లో కలిసినప్పుడు కుటుంబ విషయాలతో సహా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబానికి సంబంధించిన సభ్యుల గురించి కూడా చర్చించుకుంటారు. అంతేగాని వ్యక్తిగతమైన కక్షలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా ఇంతకు ముందు మన చెల్లెలు జనసేన కూడా చెప్పారు, అసలు అటువంటి పరిపక్వత కూడా విజయసాయి రెడ్డిలో కూడా లేదు. విజయసాయి రెడ్డి కూడా చాలా సార్లు తన స్థాయికి మించి వ్యక్తిగతమైన విమర్శలు చేసి అభాస్పాలయ్యాడు. అంత రాజనీతిజ్ఞత విజయసాయి రెడ్డిలో ఉందని కూడా మనం చెప్పలేము. ఇవన్నీ వాస్తవాలు. కాకపోతే ఇవాళ విజయసాయి రెడ్డి ఏంటంటే ఆయనతో డిఫర్ అయ్యి వచ్చాడే తప్ప ఈయనకి గతంలో పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. నిజానికి వాడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షాలని కూడా ఆయన కూడా ముందు ఒప్పుకున్న మాట కూడా వాస్తవం. జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షే. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళకి విఘ్నత కలిగిన ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ కనుక అయితే సందర్భం కాని సందర్భంలో ఆయన్ని రెచ్చగొట్టి ఉండేవాళ్ళు కాదు ఇంకెవరన్నా అయితే. వీళ్ళకి మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి లోనకు పంపాలని కోటరీలో కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారని కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెబుతున్న అంశం మనం కూడా నమ్మాల్సి వస్తుంది. రైట్, ఒక్క నిమిషం దుర్గా గారు. శరత్ చౌదరి గారు